శ్రీమాత్రే నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. వ్యాసుడికి నమస్కారం చేస్తూ విశాల బుద్ధి, విప్పారిన నేత్రము, భారతమనే తైలంతో జ్ఞానాన్ని ప్రజ్వలింపచేసినటువంటి వ్యాసమహర్షి నీకు నమస్కారము. జ్ఞానము యొక్క లక్షణాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మన దగ్గర జ్ఞానము ఉన్నప్పుడు విశాలమైన బుద్ధి ఉండాలి. విస్ఫారిత నేత్రము అంటే ఆ జ్ఞానాన్ని పరిశీలించి చూస్తూ అంతరార్థాన్ని గ్రహిస్తూ ప్రజాబాహుళ్యానికి దాన్ని ఎలా అందజేయాలా అన్న ఆలోచన ఉండాలి. భారతదేశం ఋషిపీఠంగా ఎందుకు పిలువబడుతుంది అంటే ఋషులంతా తాము కందమూలాలు తింటూ ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ అద్భుతమైన జీవన విధానంలో భోగాలనన్నింటినీ అందుకోవడానికి కావలసిన విజ్ఞానాన్నంతా ప్రపంచానికి అందించారు. ఈనాడు వైజ్ఞానికులంతా ఏ విషయాన్నన్నా కనిపెడితే వెంటనే కాపీ రైట్ అంటూ ఉన్నారు. కానీ ఋషులంతా యూ హ్యావ్ రైట్ టు కాపీ, ఇది మీకోసమే అందిస్తున్నాము, మాకు అక్కరలేదు. అదే విశాల బుద్ధి. అనంతరం ఆ విజ్ఞానాన్ని అవగతమయ్యే విధంగా అందరికీ అందించటం కోసం వేదాలను న్యాసం చేసిన వ్యాసుడే పురాణ విద్యను ప్రపంచానికి అందించాడు. వేదోఖిల ధర్మమూలం, అన్ని ధర్మాలకు మూలము వేదమే. అనంతాహై వేదాహ, మరి ఆ వేదాలు ఎన్ని అంటే అనంతాలు. అలాంటి అనంతమైన వేదరాశిని పరిష్కరించి న్యాసం చేసి ప్రపంచానికి అందించాడు వేదవ్యాసుడు. ప్రపంచానికి అందించటం కోసం ఆ విజ్ఞానాన్ని శిష్యులకు అందించి పైలుండు ఋగ్వేద పఠనంబు గైకొనే సామంబు జైమిని చదువుచుండే యజువు వైశంపాయాఖ్యనుండు గైకొనే తుది సుమంతుడు అధర్వంబు పఠించే నిఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే తమ తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంత శిష్యులెల్లరూ ఆత్మీయ శిష్యజనులకు బహుమార్గముల చెప్పి అనుమతింప పెక్కు శాఖలు గలిగి ఈ పృథివిలోన నిగమ ముప్పారె భూసుర నివహమందు. ఇలా విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం కోసం అహరహము కృషి చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. ఆ వేద విజ్ఞానాన్ని ప్రామాణికంగా చేసుకునే ఈరోజు ఆధునిక విజ్ఞానంలో అనేకమైనటువంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి. యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్నేహాస్తి న తత్ర క్వచిత్. ఏదైతే భారతంలో రాస్తానో అదే ప్రపంచంలో ఉంటుంది. భారతంలో లేనిది ప్రపంచంలో మీకు ఎక్కడా కనపడదు అంటూ ప్రతిజ్ఞ చేసి మరీ కావలసిన విజ్ఞానాన్నంతా భారతంలో నిక్షిప్తం చేసి జ్ఞానాన్ని ప్రజ్వరింపచేసి మనకు మార్గదర్శకం చేశాడు. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని మన అనైక్యతతో, మన మధ్య ఉన్న వాదులాటల కారణంగా ధ్వంసం చేసుకున్నాం. విదేశీ దాడుల వలన, విధర్మీయ శక్తుల యొక్క దుర్మార్గం వలన ఆ జ్ఞానమంతా కాలక్రమంలో మనకు దూరమైంది. ఈనాటి ప్రసంగంలో ఆధునిక విజ్ఞానానికి వేదం ఏ విధంగా ప్రమాణమైందో, ఏ ఏ ఆవిష్కరణలు ఎవరు ఆవిష్కరించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాల్లో అన్నీ ఉన్నాయష అంటూ ఒక మహాకవి వ్యంగ్యంగా ఈ వాక్యాన్ని చెప్పినా ప్రమాణాలతో దాన్ని నిరూపించే ప్రయత్నం చేయగలిగినప్పుడు ప్రపంచానికి భారతీయ విజ్ఞానవేత్తల యొక్క, ఋషుల యొక్క మాహత్యం ఏమిటో తెలుస్తుంది. భూమి గుండ్రంగా ఉంది అని గెలీలియో చెబితే మత ఛాందసవాదులు రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. అంతకు 1000 సంవత్సరాలకు ముందరే ఆర్యభట్టు మృత్ జల శిఖి మయో వాయుమయో భూగోళ సర్వతో వృత్త అన్నాడు. అంటే భూగోళము అంటూ
ఈ భూమి గుండ్రంగా ఉందన్న సత్యాన్ని గెలీలియో కంటే 1000 సంవత్సరాల ముందరే చెప్పారు. పాశ్చాత్య దేశాలలో భూమి బల్లపరుపుగా ఉంటుందన్న భావన ఉన్నది. కానీ పురాణాలలోనే యస్యోత్తుంగ తరంగ తాడితవ్యత్ సప్తార్ణవీయం జలం అంటూ వరాహ పురాణంలో భూమి గుండ్రంగా ఉంటే దాన్ని తన కోరల మీద వరాహమూర్తి నిలబెట్టాడన్న సత్యాన్ని చెబుతాడు వ్యాసుడు. అలా భూమి గుండ్రంగా ఉందని చెప్పటమే కాదు, భూమికి ఆకర్షణ, గురుత్వాకర్షణ శక్తి ఉందన్న సత్యాన్ని న్యూటన్ మహాశయుడు 1800 సంవత్సరంలో తెలియజేస్తే, భాస్కరాచార్య 2 సిద్ధాంత శిరోమణిలో 1148వ సంవత్సరంలోనే ఆ విషయాన్ని తెలియజేశాడు. అదృష్టశక్తి మహీతయోత్ స్వాభిముఖం ఆకర్షతి, ఘస్తం స్వాభిముఖం స్వశక్తిం ఆకర్షతి, యత్ ఆకర్షతి తత్ పతతి, సమం సమంతాత్ క్వ పతతి అఘం ఏ అంటూ సూత్రీకరించాడు. అర్థం ఏమిటి అంటే, ఆకాశంలో ఉన్న వస్తువులు భూమి ఆకర్షణ కారణంగా కింద పడతాయి. మరి కొన్ని ఎందుకు పడవు అంటే, అంతే ఆకర్షణ శక్తి కలిగినటువంటి మిగతా గ్రహాలు ఆకాశంలోనే నిలబడిపోతాయి అన్న సత్యాన్ని 800 సంవత్సరాలకు ముందరే భాస్కరాచార్య 2 సిద్ధాంత శిరోమణిలో తెలియజేశాడు. ఇక భూమి ఎలా తిరుగుతుంది అన్న విషయాన్ని ఆర్యభట్టు ప్రాణేన ఇతి కళా భ్రమయతి అన్నాడు. 4 సెకండ్లకు ఒక యాంగులర్ మూమెంటు భూమి తిరుగుతుంది అని ప్రాణ అన్నది శ్వాస, ఒక శ్వాస తీయటానికి మనకు 4 సెకండ్లు పడుతుంది. అలా ఏ విధమైనటువంటి వివరణ ద్వారా ప్రజలకు విషయం అర్థమవుతుందో గ్రహించి, అద్భుతమైనటువంటి ఉదాహరణల ద్వారా ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన మేధావులు భారతీయ ఋషులు. భూమి యొక్క ఘన పరిమాణము 50 కోట్ల యోజనాలు అని వేదం చెప్పింది. ఆధునిక విజ్ఞానము భూమి వ్యాసము 8000 మైళ్ళు, ఒక యోజనానికి 8 మైళ్ళు. ఆ రకంగా మనం గణిస్తే 1000 యోజనాల వ్యాసం భూమిది, వ్యాసార్థము 500 యోజనాలు. ఇప్పుడు ఘన పరిమాణాన్ని గణించటం కోసం సూత్రాన్ని పట్టుకుంటే 4/3 πr³ ఎంతైంది అంటే 52,36,9,623 యోజనాలైంది. మరి 50 కోట్లని వేదం చెబితే 52 కోట్లు వస్తుంది ఏంటి అంటే, భూమి పూర్తిగా గోళాకారంలో లేదు, ధ్రువాల దగ్గర కొంత వంపు ఉన్నది. అంత సూక్ష్మమైన విషయాన్ని కూడా గ్రహించి గణించినటువంటి మేధావులు భారతీయ ఋషులు. వారే అద్భుతమైన విజ్ఞానాన్ని ఆవిష్కరించారు, వేదాన్ని ప్రమాణంగా తీసుకొని. ఇక ఈనాటి విజ్ఞానమంతా డిజిటల్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంది. దీనికి ద్విమాన పద్ధతి అత్యంత ఆవశ్యం. ద్విమానము అంటే ఉండటము లేకపోవటం, అస్తి నాస్తి విచికిత్స. వేదాంతం చెప్పేది కూడా అదే, ఉండటము లేకపోవటము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉన్నది లేదనుకుంటాం, లేనిది ఉన్నదనుకుంటాం. ఆ విషయాన్నే ఆధారంగా తీసుకొని గణితాన్ని తయారు చేసి ద్విమాన పద్ధతి అని పింగళాచార్యుడు ప్రతిపాదించాడు. దీన్ని లిబ్జిన్ అనేటువంటి జర్మనీ దేశస్థుడు 1650వ సంవత్సరంలో కనుక్కున్నాడు అని ఆధునిక విజ్ఞానం చెబుతోంది. కానీ అంతకుముందు 800 సంవత్సరాలకు ముందరే ద్విమాన పద్ధతిని ప్రవేశపెట్టి తద్వారా అనుష్టుప్ ఛందస్సు యొక్క ప్రస్తారాన్ని వివరించాడు పింగళాచార్యుడు. అనుష్టుప్ ఛందస్సులో ఇది ఎన్నవ వృత్తము అంటే లఘువు గురువులు అన్నటువంటి ఛందస్సును ఆధారంగా చేసుకొని లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు అంటూ 108వ వృత్తము అని తెలియజేశాడు. ఆ ద్విమాన సిద్ధాంతాన్ని దశమాన సిద్ధాంతంగా ఎలా మార్చాలో కూడా తెలియజేశాడు. ఇప్పుడు మనకు ప్రపంచంలో ఉన్న ఆక్టల్ సిస్టమ్, డెసిమల్ సిస్టమ్, హెక్సాడెసిమల్ సిస్టమ్, ఇవన్నీ కూడా
వేదం నుంచి ఉత్పన్నమైనవే అని చెప్పటానికి ఇంతకంటే ఆధారం ఏం కావాలి? మానవ దేహంలోని రక్త ప్రసారము గుండె ద్వారా జరుగుతున్నది అని విలియం హార్వే కనుక్కున్నాడు అని సైన్స్లో చదువుకున్నాం. కానీ దాన్ని సుశ్రుతుడు ఖేల సంహితలో తెలియజేశాడు. విలియం హార్వే కంటే ఒక 500 సంవత్సరాలకు ముందే ఖేల సంహితలో ధమనులు, సిరులు, రక్త ప్రసారము, గుండె యొక్క కార్యక్రమ వివరణ సవివరంగా తెలియచేయబడింది. అందుకే నిరుక్తకారుడైన యాస్కుడు గుండెను హృదయము అన్నాడు. శతపథ బ్రాహ్మణంలో హృదయము అనటానికి వివరణ ఇచ్చాడు. హరతి దదాతి అయతి ఇది హృదయ. హరతి అంటే చెడు రక్తాన్నంతా గ్రహించి, దదాతి మంచి రక్తాన్ని ఇచ్చి, అయతి శరీరమంతా ప్రసారం చేస్తుంది, కనుక ఇది హృదయము. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి? ఈనాడు ఆధునిక యుగంలో అనేక మంది శాస్త్రజ్ఞులు ఆవిష్కరించారన్న విషయాలన్నింటినీ అద్భుతమైనటువంటి ఉదాహరణలతో సహా వేదంలో మనకు తెలియచేయబడింది. ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ అని మనం చదువుతాం. ఒక విద్యుత్ ఘటాన్ని ఎలా నిర్మాణం చేయాలో అది అగస్త్య సంహిత మనకు తెలియజేసింది. ఎంత వివరంగా తెలియజేశారు ఘట నిర్మాణాన్ని అంటే, సంస్థాప్య మృణ్మయీం పాత్రం తామ్రపాత్రం ససంస్కృతాన్. అంటే ఒక మట్టి పాత్ర తీసుకో, దానిలో ఒక తామ్ర పాత్రను పెట్టు, ఛాదయేత్ శిఖి గ్రీవేనా, దాని మీద కాపర్ సల్ఫేట్ వెయ్యి, ఆర్ద్రాధిపి కాష్టపాంశుభి, దాని మీద కొంత రంపపు పొట్టు పెట్టు, దాస్తాలోష్టో నిధాతవ్యం, ఇప్పుడు ఆ పాత్రలో కొన్ని జింకు ముక్కలి, పారదార్శిభి తతస్తత, దాని మీద పాదరసం వేయి. ఇలా ఎప్పుడైతే రసాయన చర్య ప్రారంభమవుతుందో ఉత్పాతయతి తన్మిత్రం సంయోగాత్ తామ్రదస్తయోహో, ఆ జింకు ముక్కలు ఈ తామ్రము రాగి రెండింటి సంయోగం వల్ల అక్కడ మిత్రం శక్తి ఉత్పన్నమవుతుంది. మనము బ్యాటరీకి సెల్కి తేడా ఏంటి అంటే, విజ్ఞాన శాస్త్రంలో సిరీస్ ఆఫ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ బ్యాటరీ. ఈ ఘటాలన్నింటినీ వరుసగా పేరిస్తే అదే బ్యాటరీ అని చెబుతాం. దానికి మూలం ఏవం శతానాం కుంభానాం సంయోగాత్ కార్యకృత్ స్మృతః. ఇలాంటి ఘటాలన్నీ వరుసగా పేరిస్తే అదే బ్యాటరీ. ఇంత అద్భుతంగా విద్యుత్ ఘట నిర్మాణాన్ని అగస్త్య సంహితలో కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల కింద ముందరే తెలియజేస్తే, దాన్ని ఏ 17వ శతాబ్దంలోనో 16వ శతాబ్దంలోనో ఫారడే, న్యూటన్, గెలీలియో వీళ్ళు కనుక్కున్నారని చెప్పటం వారికి అప్పుడు స్ఫురింపవుంచి ఉండుగాక, కాదని మనం అనలేం. వారి పరిశోధనలను తక్కువగా ఎంచలేం. కానీ దానికి మూలం వేదమే. వేద ప్రమాణంగా భారతీయ ఋషి యొక్క ఆలోచన విధానమే ఆధారంగా అద్భుతమైనటువంటి విజ్ఞానం ప్రపంచానికి అందజేయబడింది. ఆ ఋషులను మర్చిపోతున్నాం, ఆ ఋషి రుణాన్ని తీర్చుకోలేకపోతున్నాం. అందుకే ఆ జ్ఞానానికి దూరమైపోతూ ఉన్నాం. దాన్ని గ్రహిస్తూ అద్భుతమైన వేద విజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అభ్యాసం చేయగలుగుతామో అత్యుత్తమమైనటువంటి స్థితికి మనం చేరగలుగుతాం. అందుకే అణుబాంబును తయారు చేసినటువంటి శాస్త్రజ్ఞుడు కూడా ఆ విస్ఫోటాన్ని వివరించడానికి దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థితాః యది వా సదృశీ స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆ అణు విస్ఫోటనం ఎలా ఉంది అంటే, భగవద్గీతలో 11వ అధ్యాయంలో చెప్పిన 12వ శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. దాన్ని పోల్చటానికి వేరే ఉదాహరణ దొరకక, ఏ విశ్వరూపమైతే కృష్ణుడి ద్వారా అర్జునునికి చూపెట్టబడిందో అదే మూలశక్తి ప్రపంచాన్ని అంతటికి. దాన్ని తెలియజేయటం కోసమే అణు విస్ఫోటనం జరిగినప్పుడు ఉత్పన్నమైనటువంటి అగ్ని జ్వాలల యొక్క రూపము, స్వరూపము ఆ కృష్ణుడి యొక్క విశ్వరూపంతో తెలియజేశాడు. ఇలా అద్భుతమైనటువంటి వేద విజ్ఞానమే ఆధునిక విజ్ఞానానికి ప్రమాణమన్న సత్యాన్ని మనం గుర్తించగలిగినప్పుడు, ఋషి ద్వారా మనకు అందజేయబడిన అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అభ్యసిస్తూ ఆనందంగా
అద్భుతాలను ఆవిష్కరించే స్థితికి భారతీయ యువత చేరగలుగుతుంది. ప్రపంచమంతా జోహారులు అర్పిస్తుంది. ఓం తత్సత్.